నమస్కారం పిల్లలు, పెద్దలు. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెబుతున్నాను. ఇది మనందరికీ ప్రియమైన పరమేశ్వరుడు, మహాదేవుడు, శివుడు ఎందుకు కైలాసపర్వతాన్ని తన వాసస్థలంగా ఎంచుకున్నాడో అనే రహస్యమైన కథ. శివపార్వతుల వివాహం జరిగాక దేవతల్లో ఒక ప్రశ్న కలిగింది. ప్రపంచాధిపతి, జగత్పితా మహాదేవుడు ఎక్కడ నివసించాలి? ఎందుకంటే ఇంతవరకు శివుడు సమాధుల్లో, శ్మశానాల్లో, పర్వతాలపై, గుహల్లో తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు పార్వతీదేవితో కలిసి జీవించడానికి ఒక శాశ్వత గృహం అవసరం. మొదటగా దేవేంద్రుడు ముందుకు వచ్చి అన్నాడు, ప్రభూ, మా స్వర్గలోకానికి రండి. మా వద్ద సువర్ణమయమైన రాజప్రాసాదాలు ఉన్నాయి. శివుడు నవ్వి అన్నాడు, ఇంద్రా, స్వర్గం ఆనందాలతో నిండినా అది కోరికల స్థలం. నాకది సరిపోదు. తరువాత పాతాళరాజులు వచ్చి నమస్కరించి అన్నారు, ప్రభూ, మా రత్నమయమైన లోకంలో ఉండండి. కాని శివుడు అన్నాడు, పాతాళం చీకటి, మోహమయమైన స్థలం. అది కూడా నా స్వభావానికి సరిపోదు. హిమవంతుడు వినయంగా అన్నాడు, మహాదేవా, నా పర్వతాలు పవిత్రమైనవి. మీరు కోరుకున్న చోటు ఎంచుకోండి. శివుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. తరువాత చూపు కైలాసపర్వతం మీద పడింది. ఈ పర్వతం నా స్వరూపం. ఇది నిశ్చలంగా, నిత్యంగా ఉంది. దాని శిఖరం ఆకాశాన్ని తాకుతుంది, వేర్లు భూమిలో పాతుకుపోయాయి. ఇది భౌతికం మరియు ఆధ్యాత్మికం కలయిక. ఇది విశ్వనాభి, సృష్టిశక్తుల కేంద్రం. ఇక్కడే నేను పార్వతీదేవితో నివసిస్తాను. ఎవరు భక్తితో ఇక్కడికి వస్తారో వారికి నా అనుభూతి ప్రతి రాయిలో, ప్రతి గాలిలో, ప్రతి జలంలో దొరుకుతుంది. అప్పటినుండి కైలాసం శివుని శాశ్వత గృహమయింది. చిన్నారులారా, పెద్దలారా, అందుకే నేటికీ ఎవరు కైలాస పర్వత పరిష్క్రమణ చేస్తారో వారికి శివుని ఆశీర్వాదం లభిస్తుంది. అది మోక్షానికి ద్వారం అని నమ్మకముంది. ఈ కథ మీకు నచ్చితే తప్పకగా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు.